హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి న్యూ జల్పైగురి ఇవన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అసలు డార్జిలింగ్ ఎవరైనా ప్లాన్ అనుకుంటే వాళ్ళ కోసం నేను చిన్న లాగ్ తీశాను. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా మర్చిపోవద్దు. ఫస్ట్ మనం వైజాగ్ నుంచి అయితే న్యూ జల్పైగురిలో దిగుతాము. అంతే, న్యూ జల్పైగురి ట్రైన్ ఉంటుంది. అక్కడి నుంచి మనం వెహికల్ బుక్ చేసుకొని సిలిగురి జంక్షన్కి వెళ్ళాలి. నెక్స్ట్ సిలిగురి జంక్షన్ నుంచి అక్కడ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తే 3 hours పడుతుంది. మనం ఏంటంటే మనం క్యాబ్ బుక్ చేసుకున్న వాళ్ళే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ దింపేస్తారు. మేమేంటంటే మేము రూట్ చాలా షాక్ అయ్యాం. రూట్ చూసి ఇవన్నీ అవతల వచ్చే వెహికల్స్ ఏంటి అంటే చాలా టైం పట్టేస్తుంది. కానీ చాలా జాగ్రత్తగా మాత్రం వెళ్ళాలి. ఎవరు ఇదైనా మాత్రం చాలా ఇదిగా ఉంటుంది. ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? టీ ప్లాంట్స్ అండి. టీ ప్లాంట్స్, డార్జిలింగ్ టీ ఎవరైనా తాగుంటే కంపల్సరీగా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తాగలేని వాళ్ళు ఎవరైనా ఉంటే డార్జిలింగ్ వెళ్ళినప్పుడు కంపల్సరీగా డార్జిలింగ్ టీ మాత్రం తాగకుండా మర్చి. ఇది ఏంటంటే నేపాల్ గేట్ అండి. నేపాల్ నుంచి మనం డార్జిలింగ్ వెళ్తుండగానే మనం రూట్లోనే కనిపిస్తుంది నేపాల్. నెక్స్ట్ ఇదంతా టీ ట్రీసేనండి. టీ ట్రీసే ఇదంతా కూడా మనం వెళ్తున్న నెక్స్ట్ మనం న్యూ జల్పైగురి సిలిగురి జంక్షన్ నుంచి మనకి స్టార్ట్ అయిపోద్ది అనమాట. టీ ప్లాంట్స్ అవన్నీ. టీ ప్లాంట్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ 365 days కూడా అక్కడ చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. ఇక మనలాగా కాదు అక్కడ. అందుకే ఎవరైనా హనీమూన్ ప్లాన్ చేసుకుంటే తప్పకుండా మర్చిపోకండి, వెళ్ళి విజిట్ చేయండి. ఆ ప్రపంచాన్ని కూడా చూడండి. మన ఇండియాలో కూడా ఇలాంటి ప్రపంచాలు ఉన్నాయని మనకు కూడా తెలుస్తుంది. నాకైతే తెలిసింది, మీరు కూడా తెలుసుకోవాలని చిన్న లాగ్ తీసి పెట్టాను. ఇంకా నైట్ కూడా అక్కడ చాలా బాగుంటుంది. వెళ్ళి ఒకసారి చూడండి కంపల్సరీగా. ఏంటంటే ఇవంతా కూడా స్నో. మేము వెళ్ళే రోజైతే స్నో ఎక్కడ ఇదవ్వలేదండి. ఎలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్నో అయితే డార్జిలింగ్లో అలానే ఉంది. ఇదంతా టీ ట్రీసేనండి. మనం టీలో కూడా కొన్ని రకాలు ఉంటాయంట. ఇది మనం మెరిక్ వెళ్ళవలసి ఉంటే మెరిక్. ఇది ఎర్లీ మార్నింగ్ వ్యూ అండి. అక్కడ చిన్నగా వైట్ కనిపిస్తున్నాయా? అవి ఏంటంటే హౌసెసే. కాబట్టి మీరు అందరూ చూడండి, అక్కడ చిన్న హౌసెస్. మనకు వీడియోలో అలా కనిపించట్లేదు, కానీ మనం రియల్గా చూస్తే మాత్రం హౌసెసే కనిపిస్తుంది. స్నో చూడండి, స్నో ఇంకా తగ్గలేదు. అక్కడైతే చాలా బాగుంది. ఇక్కడ హౌసెస్ కూడా చాలా బాగుంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. మనం బయటికి బాగోపోయినా లోపలికి మాత్రం చాలా బాగుంటాయి. అక్కడ రూట్ చూడండి, చాలా చిన్న రూట్లోనే క్యాబ్స్ అవన్నీ తిరిగేస్తూ ఉంటాయి. పక్కనే మనకి ఎంత ప్రాబ్లంగా ఏముండదు. మీరు కూడా డార్జిలింగ్ వెళ్ళినట్టుంటే కంపల్సరీగా విజిట్ చేయండి. కంపల్సరీగా మొత్తం అంతా చూడండి. అదొక ప్రపంచం, అదొక వేరే ప్రపంచం. ఇంకా దాన్ని మర్చిపోలేము మనం. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్గా టైగర్ హిల్ చూడడానికి వెళ్ళాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ మేము వెళ్ళేటప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా టైగర్ హిల్ మిస్ అయ్యాము. కానీ మేము చూసాము. కాకపోతే చూడండి, అక్కడ చిన్నగా చూడండి, అక్కడ స్నో చూడండి ఇంకా తగ్గలేదు. మన సైడ్ అయితే స్నో అది తగ్గిపోద్ది. అక్కడైతే స్నో అది తగ్గడం అలాంటివి ఏమీ లేవు. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ మేమంతా వ్యూ చూపిస్తున్నాం. అంటే ఇలా కూడా ఉంటుంది, ఇది ఒక ప్రపంచం. అంటే చాలా అద్భుతంగా ఉంది. నేను మాటల్లో ఇంత అద్భుతంగా చెప్తున్నాను అంటే నేను చూసేటప్పుడు ఇంకెంత అద్భుతంగా ఉంది మీరే తెలుసుకోవచ్చు. ఇదేంటంటే రూప్వే. మేము రూప్వే వెళ్ళేటప్పుడు రూప్వేలో తీసిన చిన్న వీడియో తీసాము. చూడండి, రూప్వేలో కూడా చాలా అందంగా కనిపిస్తుంది. దగ్గరగా కూడా అందంగా ఉంటుంది. డార్జిలింగ్ అనేది ఇంకా మర్చిపోలేని ప్లేస్. డార్జిలింగ్లో ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు, కానీ వర్షం పడుతూనే ఉంటుంది. ఎప్పుడు వర్షం పడుతుందో మనకు తెలీదు. ఇక్కడ స్నో చూడండి, టైం ఇప్పుడు 5 or 6 అయ్యింది. చాలా అంటే ఇదండి. ఇప్పుడు బటాసియా లూప్ అండి. బటాసియా లూప్ చూడటానికి ఆ రోజు వెళ్ళాము. చాలా ఖాళీ లేదు. ఇది నైట్లో చూడండి, స్నో మనుషులు కూడా కనిపించట్లేదు, అలా ఉంది. ఇది ఇంకా ఎంత అయింది? టైం 12 or 11 అయింది. 11కి చూడండి ఎలా ఉందో స్నో ఇంకా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చూడండి, చూస్తున్నారా? ఇదంతా స్నోయేనండి.
ఇంకా మార్నింగ్ నుంచి ఒక ఇల్లులు కూడా కనిపించట్లేదు. అక్కడైతే ఇల్లులు చాలా అద్భుతంగా ఉంటాయి. మేమున్నే రిసార్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది, కానీ లాక్ తీయడం మాత్రం మర్చిపోయాను. కానీ కంపల్సరిగా నెక్స్ట్ టైం మేము కంపల్సరీగా విజిట్ చేస్తాము. ఆ విజిట్ చేసినప్పుడు మాత్రం కంపల్సరిగా ఇంకా మంచి మంచి లాక్స్తో మేము ముందుకు వస్తాము కంపల్సరిగా. చూడండి, ఇదంతా స్నో, ఇల్లు కూడా కనిపించట్లేదు. నేను చాలా ఆశ్చర్యపోయాను, వావ్ చాలా బాగుంది అని. చూడండి, ఇప్పుడు టైం 12 ఎంత అవుతుందండి చూడండి. 12కైనా కూడా ఇంకా స్నో తగ్గలేదు. ఇంక ఇక్కడ 24 hours అలానే ఉంటుందంట. 24 hours చల్లగా మనకేంటంటే ఇదిలో చలి చలి అంటాం, కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇది ఇంకా వేడంట వాళ్ళకి. ఇది ఇంకా ఈ టైం వాళ్ళకి వేడిగా ఉంటుందని అనిపిస్తుందంట బాడీలో. మనకైతే చల్లగానే ఉంది, మనం సేఫ్. అక్కడ ఇల్లులు కూడా ఏంటంటే కొండ పక్కన పడిపోయినట్టు అన్నట్టు అనిపిస్తుంది మనకైతే. వాళ్ళకైతే అలా అనిపించదు, మనకైతే పడిపోతుందేమో అన్నట్టు అనిపిస్తుందంట వాళ్ళకి. చూడండి, మీకు ఏంటంటే ఇల్లులు ఎలా కట్టారు ఏంటి అని చూపిస్తున్నారు. ఇక్కడ అంతా ఎక్కువ ట్రీసే ఉంటాయి ఏంటండి, చాలా వరకు ఎక్కువ ట్రీసే ఉంటాయి. ఇల్లులు చూడండి చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి. ఏంటంటే ఇవన్నీ రూట్స్ అవి ఎలా ఉంటాయి ఏంటి, అసలు స్నో ఎలా ఉంటుందని చూపించినాకే మీకు ఈ లాక్ తీశాను. ఇక కొండ పక్క నుంచి వెళ్తాయండి ఇవన్నీ కూడా. కొండ పక్క నుంచి వెళ్ళి కొండ ఇచ్చేసుకొని ఎడ్జ్ నుంచి వెళ్తాయి ఇవన్నీ. నెక్స్ట్ చూడండి, స్నో ఇల్లే కనిపించట్లేదు, అంత స్నో పడుతుంది అక్కడ. ఇది ఏంటంటే ట్రైన్, ఇది టాయ్ ట్రైన్లో 2 ఉంటాయి. ఇది నార్మల్ ట్రైన్ అంటే ట్రైన్స్ ఎన్ని ఉంటాయని మీకు చూపించడానికి. టాయ్ ట్రైన్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మీకు టాయ్ ట్రైన్ గురించి నేను మీకు డీటెయిల్గా ఇస్తాను. ఇది నార్మల్ ట్రైన్లో ఎలా ఉంటుంది, టాయ్ ట్రైన్ కూడా సేమ్ ఎలా ఉంటుంది, కాకపోతే ఇంచన్ మారుతుంది అంతే. టాయ్ ట్రైన్ కూడా చాలా బాగుంటుంది. అందులో 2 ట్రైన్స్ ఉంటాయి. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్.